హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరేంటంటే ఎండ్ ఆఫ్ ద రోడ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. అంతేకాకుండా తన ఫ్యామిలీతో కలిసి ఒక ట్రిప్ కు వెళ్ళడానికి హీరోయిన్ షాపింగ్ చేస్తుంది. అంతా అయిపోయిన తర్వాత బిల్ పే చేసేటప్పుడు తన ఏటీఎం కార్డు పనిచేయదన్నమాట. దాంతో ఇలా కాదని చెప్పేసి తన దగ్గర ఉన్న రెండో ఏటీఎం కార్డు తెస్తుంది. అది కూడా పని చేయదు. ఇంకా రెండు పని చేయకపోతే షాప్ లో ఉన్నవాడు ఎలా చూస్తుంది, హీరోయిన్ ని కింద నుంచి పైదా చూస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కి ఏమో భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే మూడో కార్డులోనే డబ్బులు ఉన్నాయో లేదో అని చెప్పేసి తీరా స్వైప్ చేసి చూస్తే అందులో డబ్బులు ఉంటాయి. దాంతో హీరోయిన్ ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత కారులోకి కూర్చొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్తుంది. వెళ్లి చూస్తే అక్కడ హీరోయిన్ వాళ్ళ కూతురు ఏంటంటే పక్కింటితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏముంటుందంటే, చూడమ్మా బంగారం, నేను ఇక్కడ డబ్బులు లేక నానా ఇబ్బందులు పడుతుంటే నీకు రొమాన్స్ కావాల్సి వచ్చింది, రొమాన్స్ అని చెప్పేసి తనని తిడుతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళ ఊరు వదిలిపెట్టి వేరే ఊరు వెళ్ళిపోతున్నారు అనమాట. ఊరు వెళ్ళిపోయేటప్పుడు వాడితో నీకు పని ఏంటి అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. అంతేకాకుండా నా తమ్ముడు వచ్చాడు అని చెప్పేసి అంటంతో అదిగో వచ్చాడు అని చెప్పేసి అంటుంది. మనోడు కార్లు దిగుతాడు అనమాట. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ తమ్ముడు అనమాట ఇతను. అంతేకాకుండా హీరోయిన్ తన కొడుకు ఎక్కడని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే వాడేమో వీడియో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. సో బేసికల్ గా హీరోయిన్ కి ఒక కూతురు ఒక కొడుకు అంతేకాకుండా తమ్ముడు ఉంటారు. కాకపోతే హీరోయిన్ ఏంటంటే తన హస్బెండ్ కి ఒంట్లో బాగోక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నప్పుడు చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అనమాట. అనుకోకుండా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోతాడు. అందులోని చాలా అప్పులు ఉండేసరికి హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఇంటిని అమ్మేసి అప్పులు మొత్తం తీర్చేసి ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు ఊరు వెళ్ళిపోదాం అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. అందుకనే హీరోయిన్ మొత్తం సదిరేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవడం ఇష్టం లేదు. అలా అని చెప్పేసి ఈ అప్పులను తీర్చేంత టైం కూడా తన దగ్గర లేదు. ఎందుకంటే వచ్చే జీతం తక్కువ. అలా అని చెప్పేసి అప్పులు మొత్తం ఎగ్గొట్టి వెళ్ళిపోయే ఆ ఆలోచన కూడా లేదు. ఎందుకంటే హీరోయిన్ నిజాయితీగా ఉంటుంది. తను కష్టపడి సంపాదించిన డబ్బులు మాత్రమే తనకు కావాలంటుంది తప్ప వేరే వాళ్ళ డబ్బులు మాత్రం అస్సలు తీసుకోదు. సో అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే తన సొంత ఇంటిని అమ్మేసి అప్పులు మొత్తం తీర్చేసి తన ఇద్దరు పిల్లల్ని ఆ తర్వాత తన తమ్ముడిని తీసుకొని వాళ్ళ అమ్మగారు ఊరిపోదాం అని చెప్పేసి హీరోయిన్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఇదిలో ఉంటే మరోవైపు ఒక హెలికాప్టర్ ని ఆ తర్వాత ఒక కారును చూపిస్తారు. బేసికల్ గా హెలికాప్టర్ లోంచి ఒక అతను దిగుతాడు. అంతేకాకుండా కింద ఇద్దరు రౌడీస్ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే మిస్టర్ క్రాస్ అని చెప్పేసి ఒక పెద్ద గ్యాంగ్స్టర్ ఉంటాడనమాట. అతని దగ్గర రౌడీలు పనిచేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మత్తు పదార్థాలు డెలివరీ ఇస్తూ ఉంటారనమాట. అందులోనూ డెలివరీ ఇచ్చినందుకు వీళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఎవరో ఒక అతను హెలికాప్టర్ లో వస్తాడు. వచ్చిన తర్వాత డబ్బులున్న బ్యాగ్ ని ఏంటంటే వీళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే అక్కడున్న ఇద్దరు రౌడీస్ లో ఒక అతను ఏమంటాడంటే, చూడు మనం ఇంత కష్టపడుతూ ఉన్నాం కదా, ఇంత రిస్క్ చేస్తూ ఉన్నాం కదా, కానీ ఆ మిస్టర్ క్రాస్ గడు మాత్రం ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు. మనం ఈ డబ్బులు తీసుకుని పారిపోదాం అని చెప్పేసి అంటంతో రెండో వాడు ఏమంటాడంటే, చూడు నీకు ప్రాణం మీద పెద్దగా ఆశ లేనట్టుంది, ఈ విషయం గనక మన బాస్ తెలిసిందనుకో మన ఇద్దరిని చెంపవతలు పడేస్తాడని చెప్పేసి నోరు మూసుకొనిరా వెళ్ళి డెలివరీ ఇచ్చేద్దాం అని చెప్పేసి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా మొదటి వాడు ఏం చేస్తాడంటే, నీకు ఈ డబ్బులు అవసరం లేదు కదా, సరే చచ్చిపో అని చెప్పేసి గన్నుతో కాల్ చేసి ఆ డబ్బులు తీసుకొని ఆ రౌడీ గాడు అక్కడి నుంచి పారిపోతాడు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ సరదాగా పిల్లలతో తమ్ముడితో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ నాన్నగారు ఏంటంటే మిలిటరీలో పనిచేసేవాళ్ళు అనమాట. వాళ్ళ నాన్న ఏంటంటే హీరోయిన్ కి గన్ ఎలా కాల్చాలి, ఫైట్స్ ఎలా చేయాలని చెప్పేసి అన్ని నేర్పించాడు అనమాట. దాని గురించి పిల్లలకి తమ్ముడు చెప్తుంది. వాళ్ళు అబ్బా మళ్ళీ మొదలు పెట్టిందిరా బాబు అని చెప్పేసి వినడం ఆపేస్తారు. ఆ తర్వాత ఒక సూపర్ మార్కెట్ కి వస్తారనమాట. వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఆ షాప్ లో వాడు ఏంటంటే హీరోయిన్ అని ఒక రకంగా చూస్తూ ఉంటాడు. దాంతో ఆవిడకే చిరాకు వచ్చేసి ఇక్కడ వద్దు మనం వేరే చోటు కొనుక్కుందాం అని చెప్పేసి బయటకు వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ కూతురు కూడా బయటకు వస్తుంది అనమాట. కాకపోతే అక్కడ ఒక ఇద్దరు రౌడీలు ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే వీళ్ళ కలర్ గురించి కామెడీ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. అయినా సరే హీరోయిన్ వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే మిడిల్ ఫింగర్ చూపిస్తుంది అనమాట. దాంతో వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ కూతురు వచ్చేసి కార్ ఎక్కేస్తుంది. హీరోయిన్ కారు స్టార్ట్ చేస్తుంది. వెళ్ళిపోతూ ఉంటారు. అంతా ఓకే అనుకుంటారు. కాకపోతే వెనకాల ఒక కారు ఫాలో అవుతుంటుంది వీళ్ళని. అంతేకాకుండా వీళ్ళ కార్ దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరు గొడవ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరో కాదు, ఇంతకు ముందు హీరోయిన్ ను మిడిల్ ఫింగర్ చూపించింది కదా వాళ్ళు వీళ్ళనమాట. అందులోని వీళ్ళు ఏంటంటే కొంచెం ముందుకెళ్ళి వీళ్ళ కారుకి వాళ్ళ కారు అడ్డు పెట్టేస్తారు. దాంతో ఇంకేముంది ఎవరు వీళ్ళు అని చెప్పేసి వీళ్ళు ఆశ్చర్యపోతారు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ కూతురు కూడా జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. సరే నేను మాట్లాడతానని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు హీరోయిన్ వాళ్ళ కూతురుతో ఎలాగైతే మాట్లాడారో హీరోయిన్ తో కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. కానీ కాకపోతే ఎందుకు రోడ్డు మీద అనవసరంగా గొడవలు అని చెప్పేసి సారీ అండి మా కూతురు తెలియక చేసిందని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ బండి స్టార్ట్ చేసుకుని వెళ్తుంది. అంతేకాకుండా రోడ్డు పక్కన తక్కువ బడ్జెట్ లో హోటల్లో ఒక రూమ్ తీసుకుంటుంది. ఆ తర్వాత ప్రశాంతంగా పడుకు
పడుకుంటారు. మధ్యరాత్రి ఏంటంటే సడన్ గా పక్క రూమ్ నుంచి సౌండ్ వస్తుందన్నమాట. అది కూడా గన్ను పేలిన శబ్దం. దాంతో హీరోయిన్ ఆ తర్వాత వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఆ రూమ్ లో ఎవరైతే గన్నుతో కాల్చాడో అతను ఏంటంటే పారిపోతాడనమాట. హీరోయిన్ లోపలికి వెళ్ళి చూస్తే ఒక అతను రక్తపు మడుగుల్లో ఉంటాడు. అది కూడా ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. అతను ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో మిస్టర్ క్రాస్ అని చెప్పేసి ఒక గ్యాంగ్స్టర్ దగ్గర పనిచేసే రౌడీని చూపించారు కదా, అతనే ఇతను అనమాట. ఇతను ఏంటంటే తన పక్కన ఉండే రౌడీని కాల్చి చంపేసి ఈ రూమ్ లో ఉంటున్నాడు. కాకపోతే ఇతన్ని చంపేసి ఎవరో వెళ్ళిపోతారనమాట. అందులోను హీరోయిన్ ఏంటంటే నర్స్ అనమాట. అర్జెంట్ గా క్లాత్ తీసుకుని రారా, బ్లడ్ బాగా లాస్ అయిపోతున్నాడు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఒక రూమ్ లోకి వెళ్తాడు. వెళ్ళి చూస్తే వీడు ఏదైతే డబ్బులు బ్యాగ్ తీసుకొచ్చుకున్నాడో ఆ బ్యాగ్ అక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత డబ్బులు బ్యాగ్ చూస్తాడు, షాక్ అయిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ తిడుతుందన్నమాట, ఎంతసేపు ఇక్కడ ప్రాణం పోతుంది అని చెప్పేసి. దాంతో హడావుడిగా పరిగెత్తుకుంటూ టవల్ తీసుకొచ్చేస్తాడు. కాకపోతే తన కళ్ళు ఎదురుగానే అతను చనిపోతాడనమాట. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు కొంతమంది పోలీసులు వస్తారు. అంతేకాకుండా హీరోయిన్ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆ తర్వాత హీరోయిన్ కూడా మొత్తం డీటెయిల్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళిపోయిన కొంత సమయానికి మెయిన్ పోలీస్ ఆఫీసర్ ఒక అతను వస్తాడు. వచ్చిన తర్వాత మొత్తం చెప్తాడు అనమాట. చూడండి, ఇప్పుడు చనిపోయిన వాడు ఎవడో కాదు, క్రాస్ దగ్గర పనిచేసే రౌడీ గాడు. అంతేకాకుండా నేనే ఎప్పటి నుంచో క్రాస్ గాడిని పట్టుకోవాలనుకుంటున్నాను. నాకు ఆల్రెడీ నేను ఇన్ఫర్మేషన్ వచ్చింది, క్రాస్ గాడి మనిషి ఒకడు ఎడారిలో చనిపోయి కనిపించాడు. అంతేకాకుండా వాడిని ఏంటంటే అక్కడే వదిలేసి వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా వీడే చంపుంటాడు. వీడు వాడి దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని వచ్చాడు. కాకపోతే వీడిని చంపి వేరే వాళ్ళు ఎవరో డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. అదే జరుగుతుందని చెప్పేసి అంటంతో పక్కనున్న కానిస్టేబుల్ ఆశ్చర్యపోతాడు అనమాట. అందులోనూ ఈ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే, ఇదంతా దగ్గరుండి చూసిన మనుషులు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారండి పక్క దాంట్లో. కాకపోతే ఆవిడ ఏంటంటే మనోడికి వైద్యం చేసింది, బతకలేకపోయాడు. కాకపోతే వాంగ్మూలం ఇచ్చింది, మొత్తం సహకరించింది. సరే వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాను అని చెప్పేసి అంటంతో పోలీస్ ఆఫీసర్ కి కోపం వస్తుంది అనమాట. వెళ్ళిపోమ్మని చెప్పి ఎందుకు చెప్పావు నువ్వు అని చెప్పేసి. దాంతో కానిస్టేబుల్ ఏమంటాడంటే, లేదండి జరిగింది మొత్తం చెప్పింది, పాపం చనిపోయావు అని కాపాడదాం అనుకుంది, అయినా వల్ల కాలేదని చెప్పేసి అంటంతో పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే, చూడు చనిపోయింది క్రాస్ గార్డ్ మనిషి, అంతేకాకుండా వాడి దగ్గర డబ్బులు సంచి కూడా ఉండాలి. కాకపోతే వాడు చనిపోయిన తర్వాత వాడి దగ్గరకు ఒక ఫ్యామిలీ వచ్చిందంటే ఆ ఫ్యామిలీ వాళ్ళు ఖచ్చితంగా క్రాస్ అనే గ్యాంగ్స్టర్ గురించి ఎవరో ఒకరు చెప్తారని చెప్పేసి ఆ గ్యాంగ్స్టర్ గాడు ఆ ఫ్యామిలీని ఏదో ఒకటి చేస్తాడు. కాబట్టి ముందు మనం వాళ్ళని కాపాడాలి. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి వాళ్ళని పిలిస్తే పని అయిపోతుందని చెప్పేసి హోటల్లో రిజిస్ట్రేషన్ దగ్గర నెంబర్ ఉంటుంది కదా, ఫోన్ నెంబరు, ఆ నెంబర్ తీసుకొని ఈ పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ కి కాల్ చేసి రమ్మంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, చూడండి మీ కానిస్టేబుల్ కి జరిగింది మొత్తం చెప్పానండి, నేను మళ్ళీ అక్కడికి వచ్చినా సరే చెప్పేది అదేనండి, అంతకుమించి ఏం లేదు. నేనే ఎన్నో బాధల్లో ఉన్నానండి, ఊరు వదిలిపెట్టి వేరే ఊరు వెళ్తున్నాను, దయచేసి నన్ను వదిలేండి అని చెప్పేసి హీరోయిన్ బతులాడి కాల్ కట్ చేస్తుంది. దాంతో పోలీస్ ఆఫీసర్ కూడా సైలెంట్ అయిపోతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత మళ్ళీ హీరోయిన్ కి ఒక నెంబర్ నుంచి కాల్ వస్తుంది అనమాట. ఆ నెంబర్ ఎవరిదో హీరోయిన్ కి తెలియదు. అందులోనూ అవతల వైపు నుంచి మాట్లాడే వాళ్ళు ఏంటంటే కంప్యూటర్ వాయిస్ మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటారనమాట. అంతేకాకుండా మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే, చూడండి మీరు మా డబ్బులు సంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు, కాబట్టి ఆ సంచి మాకు ఇచ్చేసేయండి, లేదనుకోండి మా వాడు మామూలుడు కాదు, క్రాస్ అని ఒక పెద్ద గ్యాంగ్స్టర్, మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, చూడమ్మా బంగారం, మీ డబ్బులు మాకెందుకు, మీరు చెప్తున్న ఆ గ్యాంగ్స్టర్ ఎవరో నాకు తెలియదు, అంతేకాకుండా మీరు చెప్తున్న ఆ డబ్బులు సంచి ఎక్కడుందో కూడా నాకు తెలియదు. అందులోనూ ఒకళ్ళ డబ్బు నాకెందుకు, నా పని నేను చేసుకుని డబ్బులు సంపాదించుకోగలను, అంతేగాని ఒకటి డబ్బుల కోసం కక్కుర్తుపడే స్థితిలో నేను లేను అని చెప్పేసి హీరోయిన్ కాల్ కట్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత వెళ్లే దారిలో ఒక రెస్టారెంట్ కనిపిస్తే అక్కడ కూర్చొని చక్కగా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తింటూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ కి మళ్ళీ కాల్ వస్తుంది. కాకపోతే హీరోయిన్ మాత్రం కాల్ లిఫ్ట్ చేయదు. దాంతో ఎదురు కూర్చున్న తమ్ముడు ఏంటంటే, ఎవరక్క పద్దాకలు కాల్ చేస్తున్నారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా జరిగింది చెప్తుంది అనమాట. దాంతో మనోడి మొహం మారిపోతుంది. ఏమైందిరా మొహం అలా పెట్టావు, ఏమైనా తప్పు చేసావా అని చెప్పేసి అంటంతో, చేశానక్క, బేసికల్ గా ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కాకపోతే ఇప్పుడే చెప్తానని చెప్పేసి ఆ బ్యాగ్ తీసుకొచ్చి చూపిస్తాడు. దాంట్లో డబ్బులు ఉంటాయి అనమాట. వెంటనే హీరోయిన్ కి అర్థమైపోతుంది అనమాట, ఈ బ్యాగ్ కోసమైనా వాళ్ళు కాల్ చేస్తుందని చెప్పేసి. అందులోని హీరోయిన్ తన తమ్ముడిని తిడుతుంది, చూడరా మనకు ఒక డబ్బులు అవసరం లేదురా, నేనేమన్నా పిచ్చిదాని అనుకుంటున్నావా, ఇల్లు మొత్తం అమ్మేసి అప్పులు కట్టేసి వేరే ఊరు వెళ్తుంది, ఎందుకంటే మనకి ఒకళ్ళ డబ్బులు అవసరం లేదు, మనం కావాలంటే సంపాదించుకుందాంరా, అందులోని ప్రశాంతత ఉంటుందని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే, ఎవరైతే తనకి కాల్ చేశారో వాళ్ళకే కాల్ చేసి, చూడండి ఒక చిన్న తప్పు జరిగిపోయింది, మా తమ్ముడు మీ డబ్బులు బ్యాగ్ తన బ్యాగ్ అని చెప్పి తెచ్చుకున్నాడు, మీరేం కంగారు పడకండి, నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. బాగా ఆలోచించి హీరోయిన్ ఒక డిసిజన్ తీసుకుంటుంది అనమాట. వీళ్ళు ఏదైతే రెస్టారెంట్ దగ్గర ఆగారో దానికి ఆపోజిట్ లో ఒక హోటల్ ఉంటుంది. వెంటనే అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అందులో ఒక రూమ్ తీసుకుంటుంది. ఆ రూమ్ లో ఈ బ్యాగ్ పెట్టేస్తుంది. వెంటనే అతనికి కాల్ చేస్తుంది అనమాట, చూడమ్మ బంగారం, నీ డబ్బులు పలానా హోటల్లో పలానా రూమ్ లో పెట్టాను నేను, అంతేకాకుండా ఇక మీదట మీ డబ్బుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు నాకు డబ్బులు కూడా అవసరం లేదు, నేను సంపాదించుకోగలను
వెళ్ళాయి బాబు అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో అవతల వైపు ఉన్న వ్యక్తి ఏమంటాడంటే, ఏంటండి మీరు ఏదో హోటల్ రూమ్ లో పెట్టానని చెప్పేసి అంటున్నారు, మీరు ఏది చెప్తే అది చేయడానికి మీ అసిస్టెంట్స్ కాదు మేము, అక్కడ ఉన్నది మిస్టర్ క్రాస్ అనే ఒక పెద్ద గ్యాంగ్స్టర్, తను ఏది చెప్తే మీరు అది చేయాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, కావాలంటే చూడవయ్య బాబు అని చెప్పేసి ఆ రూమ్ లో పెట్టిన బ్యాగ్ ను ఫోటో తీసి అతనికి పంపిస్తుంది. అంతేకాకుండా ఈ రూమ్ తాళం డోర్ దగ్గర ఉన్న మ్యాట్ కింద పెడుతున్నాను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి హీరోయిన్ తాళం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే ఆ హోటల్లో పనిచేసే క్లీనింగ్ లేడీ ఏంటంటే హీరోయిన్ ని చూస్తూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ మాట్లాడిన మాటలు ఆవిడకి వినపడినట్టున్నాయి, అందులోనూ సగం సగం విన్నట్టుంది అనమాట. ఏం చేయాలో తెలియక అలా హీరోయిన్ ని చూస్తూ ఉంటుంది. ఇంకోవైపు హీరోయిన్ కి ఏంటంటే ఆ క్లీనింగ్ లేడీ తనను చూస్తున్న సంగతి కూడా తెలియదు. దాంతో తను ఏం చేస్తుందంటే కార్ స్టార్ట్ చేసుకుని మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అలా వెళ్లేటప్పుడు ఒక కౌ బై సెంటర్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి మళ్ళీ ఫోన్ వస్తుంది అనమాట అన్నోన్ నెంబర్ నుంచి. అంతేకాకుండా అతను హీరోయిన్ తో ఏమంటాడంటే, చూడు ఎంత చెప్పినా సరే వినకుండా అక్కడ డబ్బులు పెట్టొచ్చావు కదా, అది కూడా మా ప్రాపర్టీ వేరే చోట పెట్టొచ్చావు కదా, ఇప్పుడు నీ ప్రాపర్టీ నీకు కనిపించకుండా పోతుంది చూడు అని చెప్పేసి అంటంతో సడన్ గా హీరోయిన్ వాళ్ళ కొడుకుని ఎవరో కిడ్నాప్ చేస్తారనమాట. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది, ప్రాపర్టీ అంటే ఒకవేళ నా కొడుకు కూతురేమో అని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే కూతురు ఉంటుంది, తమ్ముడు ఉంటాడు, కొడుకు కనిపించడు అనమాట. మొత్తం వెతికి చూస్తే కొడుకు మిస్ అయిపోతాడు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది అనమాట, నా కొడుకుని కిడ్నాప్ చేశారు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి మళ్ళీ కాల్ వస్తుంది. ఈసారి గ్యాంగ్స్టర్ మనిషి కాదు, డైరెక్ట్ గా మిస్టర్ క్రాస్ అనే గ్యాంగ్స్టరే కాల్ చేస్తాడు. కాల్ చేసి ఏమంటాడంటే, నీ కొడుకుని కిడ్నాప్ చేసింది నేనే, అంతేకాకుండా నువ్వు ఏదైతే హోటల్ రూమ్ లో డబ్బులు పెట్టావో ఆ డబ్బులు నా దగ్గర తీసుకుని రావాలి, అది కూడా 2 గంటల్లో రావాలని చెప్పేసి అడ్రస్ చెప్తాడు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది తన కొడుకుని వీడు ఏదో ఒకటి చేస్తాడని చెప్పేసి. అందులోనూ ఆ గ్యాంగ్స్టర్ గడైతే హీరోయిన్ వాళ్ళ కొడుకు వాయిస్ కూడా వినిపిస్తాడనమాట. దాంతో హీరోయిన్ కన్ఫర్మ్ చేసుకుని తన తమ్ముడికి తన కూతురు చెప్తుందనమాట, మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను హోటల్కి వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తానని చెప్పేసి తాను హడావుడిగా కార్ తీసుకుని హోటల్కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అది కూడా చాలా వేగంగా వెళ్తూ ఉంటుంది అనమాట. అలా వెళ్లే దారిలో ఒక పోలీస్ ఆఫీసర్ ఏంటంటే హీరోయిన్ కారును చూస్తాడనమాట. ఈవిడేంటి ఇంత వేగంగా వెళ్తుందని చెప్పేసి మెయిన్ పోలీస్ ఆఫీసర్ కి వాకీ టాకీ రూపంలో చెప్తాడు, ఇలాగా హీరోయిన్ కారు చాలా వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది అని చెప్పేసి. దాంతో పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే, మీరు మాత్రం దయచేసి ఆవిడ వెనకాల వెళ్ళమాకండి, ఎందుకంటే ఆవిడ్ని మిస్టర్ క్రాస్ అనే గ్యాంగ్స్టర్ గడు ఫాలో చేస్తాడు, మీ మీద అటాక్ చేస్తాడు, నేను మాత్రం ఆ గ్యాంగ్స్టర్ గాని అబ్జర్వ్ చేసుకుంటూ ఆవిడ్ని ఫాలో చేసుకుంటూ వెళ్తానని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ బయలుదేరతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే హోటల్ రూమ్ కి వస్తుంది. వచ్చిన తర్వాత కింద ఉన్న కీ తీసుకుంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఉండాల్సిన బ్యాగ్ కనిపించదనమాట. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోను హీరోయిన్ ఏంటంటే కేవలం గంట క్రితమే ఈ రూమ్ లో పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఏమైపోయి ఉంటుంది బ్యాగ్ అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఆ హోటల్లో క్లీనింగ్ లేడీ ఉంది కదా, ఆవిడ ఏంటంటే బ్యాగ్ తీసుకొని పారిపోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ చూస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకేముంది, ఆ క్లీనింగ్ లేడీ కార్ తీసుకొని పారిపోతూ ఉంటుంది. వెనకాల హీరోయిన్ చేస్తూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో ఆ పారిపోయే లేడీ కార్ ఏంటంటే అనుకోకుండా పల్టీ కొట్టి అడ్డం పడిపోతుంది కారు. దాంతో హీరోయిన్ కూడా కార్ దగ్గరకు వచ్చి, చూసావా, వేరే వాడి డబ్బుకి ఆశపడితే జీవితం ఇలాగే తిరగబడుతుంది, ఇది నా డబ్బు కూడా కాదని చెప్పేసి బ్యాగ్ తీసుకుంటుంది. కాకపోతే సడన్ గా అక్కడికి ఒక నలుగురు వస్తారనమాట. అందులో ఒకడైతే గన్ను పట్టుకుని రెడీగా ఉంటాడు. దాంతో హీరోయిన్ కి అర్థం అవుతుంది ఈ అమ్మాయి ఉండి ఏరియా ఇదే అని చెప్పేసి. అందులోని క్లీనింగ్ లేడీ ఏంటంటే మెల్లగా కారులోంచి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత పక్కనే ఉన్న బేస్బాల్ బ్యాట్ తీసుకొని హీరోయిన్ నెత్తి మీద బలంగా కొడుతుంది. దాంతో హీరోయిన్ స్పృహ తప్పి అక్కడే పడిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ తమ్ముడిని, ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ కూతురుని చూపిస్తారు. వాళ్ళిద్దరు రెస్టారెంట్ లో కూర్చుంటారనమాట. అక్కడికి పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని చూసి, ఏంటి మీ అమ్మగారు లేదు అని చెప్పేసి అడుగుతాడు. కాకపోతే వాళ్ళు ఏంటంటే చెప్పరనమాట. అందులోని చుట్టూ చూస్తే అక్కడ వీళ్ళ తమ్ముడు కనిపించడు. దాంతో ఆయనకి డౌట్ వచ్చేసి, చూడండమ్మా, మీ అమ్మ ఒక హాఫ్ అన్ అవర్ ముందు చాలా వేగంగా కారు తోలుకుంటూ వెళ్ళింది, నాకెందుకో డౌట్ గా ఉంది, ఎందుకంటే ఆ క్రాస్ గాడి మనిషి చనిపోయినప్పుడు వాడిని మీరు బతికించాలని చూశారు, అందులోని వాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది, నాకెందుకో ఆ క్రాస్ గాడు మీ వెనకాల పడుతున్నాడేమో అని చెప్పేసి అనిపిస్తుంది, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం చెప్పండి, ఎందుకంటే నేనే వాడిని చాలా సంవత్సరాల నుంచి పట్టుకోవాలని చూస్తున్నాను అని చెప్పేసి అంటంతో మాకే ప్రాబ్లం లేదు అని చెప్పేసి అంటారు వీళ్ళిద్దరు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ కూడా సర్లే నాకెందుకు లేని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా హీరోయిన్ వాళ్ళ కూతురు వచ్చేసి జరిగింది మొత్తం చెప్తుందనమాట. ఇలా మా తమ్ముడు మిస్ అయిపోయాడు, మా అమ్మ పలానా హోటల్లో బ్యాగ్ పెట్టింది, ఫోన్ చేశాడు డబ్బుల కోసం అని చెప్పేసి మా అమ్మ వెళ్ళింది అని చెప్పేసి అంటంతో పోలీస్ ఆఫీసర్ కి అర్థమైపోతుంది కథలోకి క్రాస్ గాడు ఎంటర్ అయిపోయాడు అని చెప్పేసి. వీళ్ళిద్దరిని ఎక్కడే వదిలేస్తే వీళ్ళిద్దరిని కూడా వాడు ఏదో ఒకటి చేస్తాడని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే, మీ తమ్ముడు మీ అమ్మ ఇప్పుడు కనిపించకుండా పోయారు కాబట్టి మీరిద్దరు మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో నా భార్య ఉంటుంది, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆవిడతో
మీరు ఉండొచ్చు, ఈ గ్యాప్ లో నేను మీ అమ్మని మీ తమ్ముడిని పట్టుకొని తీసుకొస్తా అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అంటారు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరిని కారు ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్లే దారిలో వీళ్ళ కారు వెనకాల ఇంకో కారు ఫాలో అవుతుంటుంది. దాంతో పోలీస్ ఆఫీసర్ కి భయం వేస్తుంది అనమాట. ఒకవేళ ఆ గ్యాంగ్స్టర్ గాడేమో అని చెప్పేసి. దాంతో తను ఏం చేస్తాడంటే కారు రోడ్డు పక్క కాపి గన్ను పట్టుకొని రెడీగా ఉంటాడు. ఎందుకంటే కారు పక్కకు వచ్చి ఆగితే కాల్ చేద్దాం అని చెప్పేసి. కారు ఏమో వెనకాల మెల్లగా వస్తూ ఉంటుంది. వీళ్ళకి భయం వేస్తుంది. చూస్తే అది వెనకాల వచ్చే కారు అనమాట. ఆ కారు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ కూడా మీరేం కంగారు పడకండి, నన్ను కూడా భయపెట్టమాకండి అని చెప్పేసి ఆయన ఏంటంటే వీళ్ళిద్దరిని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. నైట్ టైం ఏంటంటే హీరోయిన్ కి మెలకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే చేతులు కట్లు కట్టేసి వాళ్ళ మధ్యలో డాన్స్ ఏమని చెప్పేసి తనని లాక్కొస్తూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ ఏంటంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నేర్చుకున్న ఫైట్స్ అన్ని వీళ్ళ మీద ప్రయోగిస్తుంది. అందరినీ పిచ్చగుట్లు కొడుతుంది. అంతేకాకుండా మీరు తీసుకొచ్చిన బ్యాగ్ ఎవరితో అనుకుంటున్నారు, మిస్టర్ క్రాస్ దే అని చెప్పేసి అంటంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఏంటి క్రాస్ దే అని చెప్పేసి. అవును క్రాస్ దే, ఈ బ్యాగ్ నా దగ్గర ఉంటే నాకు డేంజర్, మీ దగ్గర ఉంటే మీకే డేంజర్ అని చెప్పేసి అంటంతో వాళ్ళందరూ భయపడి అమ్మ నీకు దండం తల్లి, ఈ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి అంటారు. ఇదిలా ఉంటే మరోవైపు పోలీస్ ఆఫీసర్ చూపిస్తారు. మనోడు ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ కూతురిని హీరో వాళ్ళ తమ్ముడిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అంతేకాకుండా పోలీస్ ఆఫీసర్ వాళ్ళ భార్య అయితే హీరో వాళ్ళ కూతురిని హీరో వాళ్ళ తమ్ముడిని చాలా ఆప్యాయంగా పలకరిస్తుంది. అంతేకాకుండా పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే కారులో ఇంకొక వస్తువు మర్చిపోయానని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్ వెళ్ళి డిక్కీ ఓపెన్ చేస్తాడనమాట. ఆ డిక్కీలో ఉన్న వస్తువు చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ కూతురికి ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ తమ్ముడికి మెంటల్ ఎక్కిపోతుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ కొడుకు ఉన్నాడు కదా, వాడేంటంటే డిక్కీలో ఉంటాడు. అంతేకాకుండా కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే మిస్టర్ క్రాస్ అనే గ్యాంగ్స్టర్ ఎవరో కాదు, ఈ పోలీస్ ఆఫీసరే. ఈ ఏరియాలో పోలీస్ ఆఫీసర్ గా ఉంటూ మరో పక్క ఎవరికి తెలియని గ్యాంగ్స్టర్ గా ఉంటూ మనోడు ఏంటంటే ఈ ఏరియా మొత్తాన్ని ఏలేస్తూ ఉన్నాడు అనమాట. అందులోనే టార్గెటెడ్ గా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే హీరోయిన్ డబ్బులు తీసుకొచ్చేంత వరకు తన కుటుంబ సభ్యులు మొత్తం తన దగ్గరే ఉండాలని చెప్పేసి ప్లాన్ వేసి ఇక్కడ తీసుకొచ్చాడు. అందులోను వీళ్ళ ముగ్గురిని ఆ ఇంటి బేస్మెంట్ లో పడేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ డబ్బులు తీసుకుని వచ్చేసి ఎక్కడైతే తన తమ్ముడు తన కూతురు ఉన్నారో అక్కడ వాళ్ళని వెతుక్కుంటూ ఉంటుంది. కాకపోతే వాళ్ళు కనిపించరు అనమాట. వాళ్ళు ఎందుకు కనిపిస్తారు పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉంటే. ఇదిలా ఉంటే మరోవైపు పోలీస్ ఆఫీసర్ ని చూపిస్తారు. తానేంటంటే తన భార్యకి జరిగింది మొత్తం చెప్తాడనమాట. చూడమ్మా బంగారం, ఒకడు మనకి హెలికాప్టర్ లో వచ్చి డబ్బులు ఇచ్చాడు, కాకపోతే మన దగ్గర పనిచేసేవాడు వాడి తెలివితేటలు ఉపయోగించి ఇంకొకరిని చంపేసి ఆ డబ్బులు తీసుకుని పారిపోతూ ఉన్నాడు. కాకపోతే నేను చేసిన పని ఏంటంటే వాడికి తెలియకుండా మన కారులో జీపీఎస్ ట్రాకర్ పెట్టాను. వాడేంటి మన ఇంటికి రాకుండా వేరే చోటుకి వెళ్తాడని చెప్పేసి చూశాను. ఆ తర్వాత వాడికి ఫోన్ కూడా చేశాను, కాకపోతే లిఫ్ట్ చేయట్లేదు. నాకు అర్థమైపోయింది మన డబ్బులు తీసుకొని పారిపోతున్నాడు అని చెప్పేసి. తీరా చూస్తే వాడు హోటల్ రూమ్ లో రూమ్ తీసుకొని ప్రశాంతంగా పడుకున్నాడు. నేను కూడా వాడు రూమ్ కి వెళ్ళి డబ్బులు ఇవ్వమని చెప్పేసి గొడవ చేశాను. వాడు ఇవ్వనన్నాడు. కోపం వచ్చేసి కాల్ చేశాను. నాకు బాగా తెలుసు ఆ రూమ్ లో ఏదో చోట డబ్బులు పెట్టుంటాడని చెప్పేసి. బట్ ఆ డబ్బులు తీసుకునే సమయానికి సడన్ గా నా పక్క రూమ్ లో ఎవరో ఒక ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఆ సౌండ్స్ విని నా వైపు వస్తూ ఉన్నారు. ఆ విషయం నాకు అర్థమైపోయింది. దాంతో నేను అక్కడ నుంచి పారిపోయాను. సో తీరా చూస్తే మళ్ళీ అక్కడికి వెళ్తే డబ్బులు లేవు అక్కడ. ఏది ఏమైనా సరే మన డబ్బులు మన దగ్గర రావడానికి కొంచెం టైం పడుతుంది. చూసేవా భగవంతుడు ఎంత దుర్మార్గుడు అని చెప్పేసి తన భార్యతో జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు అనమాట. దాంతో తన భార్య కూడా మీరు ఏం కంగారు పడకండి, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మన దగ్గర ఉన్నారు కదా, ఖచ్చితంగా డబ్బులు మన దగ్గరకు వస్తాయని చెప్పేసి అంటంతో పోలీస్ ఆఫీసర్ కూడా అదే నేను కూడా అదే అనుకుంటున్నానని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే హీరోయిన్ కి కాల్ చేస్తాడు. కాల్ చేసిన తర్వాత చూడమ్మా డబ్బులు తీసుకున్నావా, అంతేకాకుండా నీకు గుడ్ న్యూస్ అమ్మా, ఇప్పుడు దాకా నీ చిన్న కొడుకు మాత్రం నా దగ్గర ఉన్నాడు, కాకపోతే ఇప్పుడు నీ కూతురు నీ తమ్ముడు వాళ్ళిద్దరు కూడా నా దగ్గరే ఉన్నారు. కాబట్టి నువ్వు డబ్బులు తీసుకుని తింగరేషాలు ఏమై మాకు డైరెక్ట్ గా పలానా అడ్రస్ కి రమ్మని చెప్పేసి తన ఇంటి అడ్రస్ చెప్తాడనమాట. అందులోను ఈ పోలీస్ ఆఫీసర్ మాట్లాడేటప్పుడు హీరోయిన్ కి ఏంటంటే రోబో వాయిస్ లా వినిపిస్తూ ఉంటుంది కదా, దానికి సెపరేట్ గా ఫోన్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాడు. అంతేకాకుండా హీరోయిన్ కి ఫోటో కూడా పంపిస్తాడు. ఆ ఫోటో చూసిన తర్వాత హీరోయిన్ ఇంకా బాధపడుతుంది అనమాట. తన కుటుంబ సభ్యులు మొత్తం ఆ గ్యాంగ్స్టర్ దగ్గర ఉన్నారని చెప్పేసి. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే వాడే పోలీస్ ఆఫీసర్ అనే సంగతి తెలియదు. ఇదిలా ఉంటే మరోవైపు బేస్మెంట్ లో ఉన్న హీరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పేసి ఒక అద్దాన్ని పగలు కొట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోదామని చూస్తారు. అద్దం పగలు కొడతారు. కాకపోతే ఆ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ కుక్క వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ కూతురుని కరిచేస్తుంది. ఈ సౌండ్లని విని పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే గన్ను తీసుకొని వస్తాడు. కాకపోతే అసలు ట్రాప్ సెట్ చేసిందే వాడికి అనమాట. తను అక్కడికి వచ్చిన తర్వాత తన మీద లిక్విడ్ పడేలా చేస్తారు. దాంతో ఇంకేముంది కళ్ళు మంటబుట్టి కేకలు వేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో వీళ్ళ ముగ్గురు తప్పించుకొని పారిపోదామని చెప్పేసి పైకి వచ్చేస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఆ పోలీస్ ఆఫీసర్ ఇంటికి వస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే కారు రిపేర్ అయిపోతుంది. అయినా సరే ఫోన్ తీసుకుని అందులో గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకొని ఇంటి వైపు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ కూతురు ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ పైకి వచ్చిన తర్వాత పోలీస్ ఆఫీసర్ భార్య ఏంటంటే వీళ్ళ మీద అటాక్
వచ్చేస్తుంది అనమాట. అయినా సరే వీళ్ళు ముగ్గురు కలిసి ఆవిడని కూడా కొట్టి అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చేస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళకి హీరోయిన్ ఎదురొస్తుంది. ఇంకేముంది ఫ్యామిలీ మొత్తం కలుసుకుంటారు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే అక్కడ డబ్బులు తీసుకొని పారిపోదాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే ఒకటి డబ్బులు మనకు అవసరం లేదు, అందులోనూ ఇలాంటి గ్యాంగ్స్టర్ డబ్బులు మనకు అవసరం లేదని చెప్పేసి అంటంతో ఆ పోలీస్ గాడైనా గ్యాంగ్స్టర్ అని చెప్పేసి అంటారు. దాంతో హీరోయిన్ కూడా అప్పుడే తెలుస్తుంది అనమాట, ఎవడైనా సరే మనకు వద్దురా ఒకళ్ళు డబ్బులు అని చెప్పేసి ఆ డబ్బులు సంచిన వాళ్ళ ఇంటి ముందు ఇసిరేసి రమ్మంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు కూడా ఇష్టం లేకుండానే డబ్బులు ఇసిరేసి వస్తాడు. అంతేకాకుండా మళ్ళీ వాళ్ళ కారు దగ్గరకు వచ్చి ఆ కారుని రిపేర్ చేసుకొని స్టార్ట్ చేసుకుని వెళ్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళ కర్మ కొద్దీ ఆ పోలీస్ ఆఫీసర్ వీళ్ళ వెనకాల పడతాడనమాట. ఎందుకు హీరోయిన్ డబ్బులు సంచి వాళ్ళ దగ్గర ఇసిరేసి వచ్చినా సరే వెంట పెడుతున్నారంటే ఆ పోలీస్ ఆఫీసర్ ని కొట్టారు, అంతేకాకుండా తన భార్యను కూడా కొట్టారు కదా. ఆ కోపంతో వాళ్ళిద్దరూ వీళ్ళ వెనకాల పడుతూ ఉంటారు. అందులో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే పోలీస్ ఆఫీసర్ భార్య దగ్గర ఉన్న గన్ను హీరోయిన్ వాళ్ళ కూతురు తీసుకుని వచ్చేస్తుంది అనమాట, సేఫ్టీ కోసం అని చెప్పేసి. దాంతో వీళ్ళు కాలుస్తూ ఉంటారు, వాళ్ళు కాలుస్తూ ఉంటారు. అందులోని హీరోయిన్ ఏంటంటే వెనకాల ఉంటుందన్నమాట. అంతేకాకుండా కారు డిక్కీ ఓపెన్ అవడంతో వెనకాల ఉన్న పోలీస్ ఏంటంటే కంటిన్యూస్ గా షూట్ చేస్తూనే ఉంటాడు. అందులో అక్కడ స్పీడ్ బ్రేకర్ రావడం వల్ల కారు ఎగురుతుంది. అలా ఎగరటం వల్ల వెనకాల ఉన్న హీరోయిన్ డిక్కీలోంచి కింద పడిపోతుంది అనమాట, అంటే రోడ్డు మీద పడిపోతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడంటే కారు తీసుకెళ్లి ముందు ఆపేస్తాడు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ కూడా కారు ఆపుతాడు. అంతేకాకుండా ఆ గన్ను తీసుకొని, అంటే పోలీస్ ఆఫీసర్ వాళ్ళ భార్య ఏంటంటే గన్ను తీసుకొని హీరోయిన్ కాలబోతుంది. హీరోయిన్ ఏంటంటే నన్ను ఏమైనా చేసుకోండి, దయచేసి నా కుటుంబాన్ని మాత్రం ఏమీ చేయొద్దని చెప్పేసి బతిలాడుతుంటుంది. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ భార్య ఏం చేస్తుందంటే హీరోయిన్ వాళ్ళ కూతుర్ని కాలబోతుంది అనమాట. వెంటనే హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. అంతేకాకుండా దయచేసి నన్ను ఏమైనా చేసుకోండి, మా పిల్లల్ని ఏం చేయొద్దని చెప్పేసి బతిలాడుతూ ఉంటుంది. వెంటనే పోలీస్ ఆఫీసర్ కోపం వచ్చేసి నీ వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి కారు స్టార్ట్ చేసుకొని హీరోయిన్ దగ్గరకు వచ్చేస్తూ ఉంటాడు. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న ఫ్లేర్ లైట్ తీసుకొని ఆన్ చేసి కారులోకి విసిరేస్తుంది. అది కాస్త ఏంటంటే వెళ్లి పోలీస్ ఆఫీసర్ ఒళ్ళో పడుతుంది. దాన్ని ఆర్పే ప్రాసెస్ లో అనుకోకుండా గన్నుకున్న ట్రిగ్గర్ నొక్కుతాడు. దాంతో గన్ను పేలుతుంది. ఆ బుల్లెట్ కాస్త తన భార్య మొహానికి తగిలి మొహం మొత్తం పేలిపోతుంది. అందులో అది చూసి షాక్ అయిపోతాడు. అంతేకాకుండా కారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా, ఆ కారు వెళ్లి చెట్టు గుద్దుకుంటుంది. కారులో ఉన్న పోలీస్ ఆఫీసర్ బాడీ వెళ్లి చెట్టుకు తగిలి మళ్ళీ వచ్చి అద్దాల మీద పడుతుంది అనమాట. దాంతో పోలీస్ ఆఫీసర్ అక్కడే చనిపోతాడు. అంతేకాకుండా కారులో మంటలు చెలరేగుతాయి. ఆ తర్వాత ఆ కారు లోపల ఉన్న డబ్బుల బ్యాగ్ ఏదైతే ఉందో అందులో ఉన్న డబ్బులు మొత్తం తగలబడిపోతాయి అనమాట. ఆ తర్వాత హీరోయిన్ అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ అక్కడి నుంచి ప్రశాంతంగా వెళ్ళిపోతారు. ఉదయాన్నే ఒక రెస్టారెంట్ లో ఆగుతారనమాట, ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ తమ్ముడు మొహం మాత్రం ఏదో తేడాగా ఉంటుంది. ఏమైందిరా అని చెప్పి అడిగితే ఏముంది డబ్బులున్నాయి అని చెప్పేసి డబ్బులు ఒక 4 కట్టలు మాత్రం తీసుకొచ్చి టేబుల్ మీద వేస్తాడనమాట. ఎందుకు తెచ్చారు ఈ డబ్బులు అని చెప్పేసి అంటంతో చూడక్క ఆ డబ్బులు అక్కడ పడేయమన్నావు, పడేసాను, కాకపోతే సేఫ్టీగా ఒక 4 కట్టలు తీసుకున్నాను. అందులో మనం కొత్తగా ఓ ప్లేస్ కి వస్తున్నాము, అందులోనూ అమ్మ వాళ్ళ ఊరు వస్తున్నాము, మనం సర్వైవ్ అవ్వాలి కదా. మరి ముఖ్యంగా ఈ డబ్బుల కోసం రావడానికి డబ్బులు ఓనర్లు బతికిలేరు, ఏదో తీసుకొచ్చాను మనకు ఉపయోగపడతాయని. మనం ఇక్కడికి వచ్చి డబ్బుల కోసం ఇబ్బంది పడకూడదక్క, నా మాటినక్క, ఇప్పటికైనా ఈ డబ్బులు తీసుకో, అంతేగాని వేరే వాళ్ళ డబ్బులు మనకొద్దు అని చెప్పేసి దయచేసి ఆ మాటలు ఆపేయి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ డబ్బులకు సంబంధించిన ఓనర్లు అక్కడే కాలిపి చచ్చిపోయారు. అందులోనూ ఆ డబ్బులు సంచి కూడా కాలిపోయింది. ఇంకేముంది ఈ డబ్బులు కూడా అక్కడే ఉండి కాలి బూడిదైపోయాయి కదా, సరే ఇక్కడన్నా ఉన్నాయి మేమన్నా యూజ్ చేసుకుందాం అని చెప్పేసి హీరోయిన్ సరేలే అంటది. దాంతో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఎంతగానో ఆనందపడతాడు. అంతేకాకుండా ఇక మీదట మనం ఇక్కడ డబ్బులకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొన్ని రోజులు అని చెప్పేసి హ్యాపీగా ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా కనుక మీకు నిజంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ సినిమాని తెలుగులో ఏ హీరోతో తీస్తే బాగుంటుందో చెప్పండి. అంటే హీరోయిన్ ప్లేస్ లో హీరోని పెట్టి ఏ హీరోతో తీస్తే బాగుంటుందో చెప్పండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.